హాయ్ వివర్స్, సలాం, నమస్తే, వెల్కమ్ టు క్రేజీ టైమ్. నేను మీ రఫీ. ఇవాళ మన నాలెడ్జ్ టూర్లో మనం సీసీటీవీ కెమెరాల గురించి మాట్లాడుతున్నాం. రోజు రోజుకు మారుతున్న సమాజంలో సీసీటీవీ కెమెరాల ఆదరణ రోజు రోజుకు పెరిగిపోతుంది. మరి అలాంటి కోవులో నిలిచినటువంటి సీసీటీవీ కెమెరాల గురించి మనం మాట్లాడుకోవడానికి మనతో పాటు సీసీటీవీ నిపుణులు మిస్టర్ రామ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే రామ్ గారు. హాయ్ రఫీ. రామ్ గారు, మనం చూస్తున్నాం కదా, ఇవాళ సీసీటీవీ కెమెరాస్ అనేవి మ్యాండేటరీ థింగ్స్గా మారిపోతున్నాయి. సో మనం ఎక్కడ చూసిన హోటల్స్లో, పబ్స్లో, రెస్టారెంట్స్లో, హాస్పిటల్స్లో, చివరికి బ్యాంక్ ఏజెంట్స్లో కూడా సీసీటీవీ కెమెరాలు వాడటం ఎక్కువైతుంది. మరి అసలు ఈ సీసీటీవీ కెమెరాల ప్రత్యేకత ఏంటి, వీటిని ఎలా వాడుతున్నారు, వీటి ఉపయోగం ఏంటి, మా ప్రేక్షకులకు తెలియజేస్తారు. ప్రతి ఇవాళ సీసీటీవీలు మ్యాండేటరీగా ప్రతి ఒక్కరు కూడా వాడాల్సిన అవసరం ఉంది. బికాజ్ ఎందుకంటే ఇవన్నీ సెక్యూరిటీ పర్పస్ కోసం ఇవాళ సీసీ కెమెరాస్ పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఏం జరుగుతుంది లేదా షాప్లో ఏం జరుగుతుంది అన్నది మీరు ఎక్కడ ట్రావెల్ చేస్తూ కూడా లైవ్లో ఇమేజ్ని మీరు చూసుకోవడానికి మేజర్గా సీసీ కెమెరాస్ వాడతారు. సో వీటిని మేము తయారు చేయడంలో చాలా ఎక్స్పర్ట్కి మాకు ఆల్మోస్ట్ 36 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సీసీ కెమెరాస్ తయారు చేయడంలో. ఆల్ ఓవర్ ఇండియాలో మెగాస్ బ్రాంచ్లు 8 దాకా ఉన్నాయి. వీటన్నిటి కూడా మేము నాణ్యమైనటువంటి క్వాలిటీ, క్లారిటీ, నాణ్యమైన ప్రోడక్ట్లు మేము లాంచ్ చేసామన్నమాట. సో సీసీటీవీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీసీటీవీస్ ఉన్నాయి. అనలాగ్ కానీ లేకపోతే ఐపీ కానీ, అంటే బడ్జెట్ని బట్టి బేసిక్గా మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు తక్కువ రేట్లో కావాలి, బెస్ట్ క్వాలిటీ కావాలన్నటువంటి వాళ్ళకి అనలాగ్ కెమెరాస్ని సజెస్ట్ చేస్తాం. బెస్ట్ క్వాలిటీ ఉండాలి, ప్రైస్లో కాంప్రమైజ్ లేదు అనుకుంటే ఐపీ కెమెరాస్ అనేటువంటివి అవైలబిలిటీలో కూడా ఉన్నాయి మార్కెట్లో. మా దగ్గర అవైలబిలిటీ మ్యాక్సిమం 1 మెగాపిక్సెల్ నుంచి అప్ టు 5 మెగాపిక్సెల్ వరకు మా దగ్గర డివిఆర్, ఎన్విఆర్, ఐపీ కెమెరాస్ వీటన్నిటి కూడా సొల్యూషన్ ఇవ్వటం అనేటువంటి మా దగ్గర మెగాస్లో అవైలబిలిటీలో ఉంది. సో మరి ఇంతటి క్రేజీ ఇంపార్టెన్స్ని సంతరించినటువంటి కెమెరాస్ మీ కంపెనీ కూడా తయారు చేస్తుంది. అయితే ఇవాళ మార్కెట్లో మనం చూస్తున్నాం, గల్లీకి ఒక బ్రాండ్ ఉంది. అయితే మన ఇండియాలో మీ బ్రాండ్కి ఒక పర్టికులర్ పొజిషన్ అన్నది ఉంది. సో ఆ పొజిషన్ రావడానికి మీ కెమెరాస్లో ఏదైనా ప్రత్యేకత ఉందా? తప్పకుండా ఉంది రఫీ. బికాజ్ మెగాస్ అనే బ్రాండ్ క్రియేట్ చేయడానికి మెగాస్ అనేది ప్రోడక్ట్ ఆఫ్ వరల్డ్ ఫోన్. ఇది ఆల్మోస్ట్ 36 ఇయర్స్లో ఉన్న కంపెనీ. 36 ఇయర్స్ నుంచి ఇండియా మార్కెట్లో ఉంది. ISO సర్టిఫికేషన్ ఉన్న కంపెనీ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్టిఫికేషన్ ఎలక్ట్రికల్ కూడా UL సర్టిఫికేషన్ ఉన్న ప్రోడక్ట్స్ కూడా మెగాస్ వాళ్ళకి. ఇది ఆల్మోస్ట్ మేము దగ్గరగా ఉన్నటువంటి మా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేటువంటి దాంట్లో కంపేర్ చేస్తే, అదర్ ప్రోడక్ట్తో కంపేర్ చేస్తే మా ప్రోడక్ట్ మేము వాడేటువంటి దాంట్లో ఎక్విప్మెంట్, చిప్సెట్ ఏవైతే వాడుతున్నామో మా దగ్గర 4-5 రకాల చిప్సెట్స్ ఉన్నాయి. సోనీ ఒరిజినల్ చిప్సెట్ వాడుతున్నాం మేము ప్రస్తుతానికి. సో సోనీలో సోనీ ఎక్స్మోర్ ప్రోడక్ట్ కానీ లేకపోతే DAS కానీ HDAS అనేది నెక్స్ట్ డిఫరెంట్ ప్రోడక్ట్ అనేటువంటి మా దగ్గర అవైలబిలిటీ. అంటే ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మాకు ఒక సర్టెన్ పారామీటర్లో మేము ఒక సెక్యూరిటీ లెవెల్ తయారు చేసేటప్పుడు వాటన్నిటికీ ఖచ్చితమైన నాణ్యమైన క్వాలిటీ అనేటువంటి ప్రోడక్ట్స్ మేము అనేటువంటి వాడతాం. కాబట్టి ఆ బ్రాండ్ అనేటువంటిది ఒకసారి పర్చేజ్ చేస్తే మ్యాక్సిమం కస్టమర్స్ 5 ఇయర్స్ దాకా కెమెరాస్ని రీప్లేస్ చేయాల్సినటువంటి అవసరం రాదు వాళ్ళకి. ఎందుకంటే మేము దాన్ని అంత క్వాలిటీతో తయారు చేస్తాం. స్పెషల్గా ఇంకొకటి పవర్ ఫ్లక్చువేషన్ కోసం అనేసి మా దగ్గర కెమెరాస్లో స్పెషల్ డిజైన్గా చేసిన ఆటోమేటిక్గా పవర్ని ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. 12 వోల్ట్స్లో ఒకసారి, లేకపోతే 13 వోల్ట్స్, 15 వోల్ట్స్, అంటే ఎప్పుడైనా ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు కెమెరాస్లో సో ఆ కెమెరాని తట్టుకునేటువంటి శక్తిని, ఆ సామర్థ్యాన్ని మా కెమెరాలో ఇన్బుల్ట్లోనే మేము పెట్టింటామన్నమాట. సో వాటిని ఫెయిల్యూర్ అనేటువంటిది అంటే 100%లో మాకు ఒక 5% దాకా ఫెయిల్యూర్ రేషియో ఉంటుంది. 95% వరకు మేము అష్యూర్ ఇస్తున్నాం. అంతేకాకుండా ఇండియాలో ఫస్ట్ టైం మేము లాంచ్ చేసిన అది ఒకే ఒకటి లైఫ్ టైం వారంటీ. ఇండియాలో ఏ ఒక్కరు కూడా లాంచ్ చేయలేదు. ఫస్ట్ టైం మేమే కస్టమర్స్ కోసం లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాము. అంతేకాకుండా టోల్ ఫ్రీ నెంబర్తో పాటు జస్ట్ టోల్ ఫ్రీ నెంబర్ డయల్ చేస్తే మా కస్టమర్ ఎగ్జిక్యూటివ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో 24/7 మాకు వస్తాయి. 24/7 సపోర్ట్ ఇవ్వడానికి మా దగ్గర అవైలబిలిటీ కూడా ఉంది. సో మా దగ్గర కొన్ని అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే ప్రాక్టీస్తో పాటు మ్యాక్సిమం మేము కస్టమర్ సాటిస్ఫాక్షన్ని మేము 100% మేము ట్రస్ట్ చేస్తాం. కాబట్టి మెగాస్ ఇవాళ బ్రాండ్ నెంబర్ 1 టాప్ పొజిషన్లో ఉంది సీసీటీవీస్లో. కేవలం మనం హోటల్స్, హాస్పిటల్స్, బ్యాంకెట్ ఇన్సూరెన్స్ కాకుండా వీటిని మన నిత్య జీవితంలో మన ఇళ్లలో కూడా వాడుకోవచ్చు. తప్పకుండా రఫీ. ఇవాళ సీసీ కెమెరాస్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్కి మీరు ఎక్కడన్నా విలాస్లో కానీ, బంగ్లాస్లో కానీ, లేకపోతే ఎక్కడన్నా బయట ఉన్న హోమ్స్లో కానీ
ఈ కెమెరాస్ని పెట్టుకున్నట్లయితే మీరు సెక్యూరిటీ, మీరు ఎక్కడన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ కెమెరాస్ అన్నింటినీ కూడా మీకు మీరు మొబైల్లో వ్యూ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిని అంటే ఎలాంటి ఇంటర్నెట్ బేస్ చేసుకుంటే మీ కెమెరాస్ 0% లైట్లో కూడా ఆ కెమెరాస్ని మీకు 100% ఇమేజ్తో పాటు బ్లాక్ అండ్ వైట్తో 100% క్లారిటీతో ఇమేజ్ అనేటువంటిది మీకు వస్తుంటుంది. సో వాటిని మీరు ఎక్కడిని ఈవెన్ చిన్న పాన్ షాప్లో కూడా ఇవాళ కెమెరాస్ మ్యాండేటరీ అయ్యారు. ఎందుకంటే సో ఇవాళ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఓనర్ ఒక దగ్గర ఉంటారు, సో కస్టమర్స్ ఒక దగ్గర ఉంటారు, సో ఇల్లు ఒక దగ్గర ఉంటుంది. బిజీ లైఫ్లో ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి సందర్భంలో ఈ సీసీ కెమెరాస్ ఇంట్లోకి మీరు పెట్టుకున్నట్లయితే కిచెన్ రూమ్లో కానీ లేకపోతే 100% మీరు అరికట్టవచ్చు. దాంతోపాటు ఎగ్జాక్ట్గా మీకు సెక్యూరిటీ ఇవ్వడానికి అంటే 100% మీకు సెక్యూరిటీ కూడా దీంట్లో మీకు లభ్యమవుతుంది సీసీ కెమెరాస్ వల్ల. రైట్ రామ్ గారు, మీరు చెప్పినట్టు ఇంట్లో దొంగలు పడినప్పుడు మనం ఏమైనా జరిగినప్పుడు ఇంట్లో ఏమైనా ప్రమాదాలు, షార్ట్ సర్క్యూట్స్ లాంటివి జరిగినప్పుడు తొందరగా కనుక్కోవడానికి కెమెరాస్ చాలా ఉపయోగపడుతున్నాయి. అయితే వీటిని ఎలా వినియోగించాలి, ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, ఈ సీసీ కెమెరాలని మనం ఇంట్లో అమర్చుకోవాలంటే ఏమైనా పర్టికులర్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయా? ఎందుకంటే మనం సీసీ కెమెరాలని ఇంట్లో పెట్టుకుంటాం, అయితే వాటిని అమర్చిన తర్వాత ఆ యొక్క పిక్స్ని ఎలా చూడాలి అంటే టీవీలో చూసుకోవచ్చా, లేకపోతే దీనికోసం ఏవైనా డివైజెస్ అనేవి మార్కెట్లో లేదు. వీటిని ఏవైతే మీరు సీసీటీవీస్ ఇన్స్టాల్ చేసినప్పుడు పర్టికులర్గా ఇప్పుడు సీసీ కెమెరాస్ని వాడేటప్పుడు కూడా ఇన్స్టాల్ చేసిన తర్వాత వాటిని మ్యాండేటరీగా వాడటంలో చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు కెమెరాస్ ఒక దగ్గర పెట్టేసిన తర్వాత పవర్ ఫ్లక్చువేషన్స్ ఇప్పుడు మామూలుగా వస్తూ ఉంటాయి. సో వాటిని పవర్ ఫ్లక్చువేషన్ రాకుండా ఉండటానికి బెస్ట్గా అంటే స్టెబిలైజర్ వాడినట్లయితే కెమెరాస్ లైఫ్ 5 years ఉంటుంది. ఒక కెమెరా లైఫ్ 5 years ఉంటుంది. సో స్టెబిలైజర్ లాంటివి మీరు వాడినట్లయితే సో వాటిని ఆ ఇంక్రీజ్ 5 yearsని మ్యాక్సిమం మీరు 8 years దాకా ఎక్స్టెండ్ చేసేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ కెమెరాస్ని మొబైల్స్లో చూడొచ్చు, యాజ్ వెల్ యాజ్ ల్యాప్టాప్లో చూడొచ్చు, యాజ్ వెల్ యాజ్ మీ టీవీస్లో కూడా చూసుకునేటువంటి అవకాశం ఉంది. సో వీటికి కావాల్సింది బేసిక్ ఇంటర్నెట్ అవైలబిలిటీ. అంటే లైక్ 4 కెమెరాస్ మీరు పెట్టుకున్నట్లయితే జస్ట్ 2 Mbps స్పీడ్ మీకు ఉన్నట్లయితే మీరు ఎక్కడ ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఆ కెమెరాస్ని లైవ్లో మీరు చూసేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా లోకల్గా మీరు చూడాలి అనుకున్నట్లయితే టీవీలో కానీ లేకపోతే లోకల్ నెట్లో మీరు చూడాలనుకుంటే ఎలాంటి ఇంటర్నెట్ లేకున్నట్టుగా 0% ఇన్వెస్ట్మెంట్తో ఆ కెమెరాస్ని లోకల్ వ్యూలో మీరు చూడొచ్చు. ఆ కెమెరాస్ ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 2 floors ఉన్నాయి మెయిన్. వీటికి కూడా అవకాశం ఉంది. 2 TVs పెట్టుకునేటి 2 లైక్ డిష్ కనెక్షన్ లాగా ఫస్ట్ టీవీలోనే చూసుకోవచ్చు, సెకండ్ టీవీలో కూడా చూసుకునే అవకాశం ఉంది. దానికి ఫ్రీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లైఫ్ టైం. దీంతో పాటు మేగస్ వాళ్ళు ఫ్రీ DDNS అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. బేసిక్గా రిమోట్ వ్యూలో చూడాలనుకుంటే స్టాటిక్ IP కంపల్సరీ కావాల్సి వస్తుంది. ఒక ఐడిని ఇంకొక IP దగ్గర చూడాలి అనుకుంటే స్టాటిక్ IP ఉన్నప్పుడే కమ్యూనికేట్ అవుతుంది. సో మార్కెట్లో దీనికి 5000 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇంటర్నెట్ వాళ్ళు, ఎవరైనా ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో అలా కాకున్నట్టుగా మేము ఫ్రీ, మాకు ఫోన్ సర్వర్ ఉంది కాబట్టి పర్టికులర్ మీకు కస్టమైజ్డ్ డొమైన్స్ కూడా ఇవ్వచ్చు. ఎవరైనా పర్టికులర్ నేమ్ మీద మాకు ఒక డొమైన్ కావాలంటే పర్టికులర్ నేమ్ మీద మేము డొమైన్ క్రియేట్ చేసుకోవచ్చు. కస్టమర్ మా దాంట్లో లాగిన్ అయిపోయి సైట్లోకి www.megasecure.com లాగిన్ అయితే మీకు యూజర్స్ వస్తాయి, యాక్సెస్ కూడా చేసుకోవచ్చు. మీరు పర్టికులర్గా DDNSని యాక్సెస్ చేసుకుంటే సో మీరు రిమోట్ వ్యూలో ఎక్కడి నుంచి అయినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీకు జస్ట్ ఇంటర్నెట్ అవైలబిలిటీ మీ మొబైల్లోనూ యాజ్ వెల్ యాజ్ DVR దగ్గర ఉన్నట్లయితే మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో యాక్సెస్ చేయొచ్చు అనేది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో రామ్ గారు, మరి మీ సెక్యూరిటీ క్యామ్స్ మా ప్రేక్షకులు కావాలనుకుంటే ఏవైనా సపరేట్ మార్కెట్లో షోరూమ్స్లో దొరుకుతుందా, లేకపోతే వీటిని కొనాలంటే ఎవరిని సంప్రదించాలి, ఎవరిని? మా మేగా సీసీ కెమెరాస్ మీకు కావాలనుకున్నప్పుడు బేసిక్ అంటే షాప్స్లో కూడా ఎక్కడ కూడా ఇది అవైలబిలిటీలో ఉండదు. ఎవరైతే సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ ఉన్నారో ఆల్ ఓవర్ ఇండియాలో మాకు ఆథరైజ్డ్ డీలర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళ దగ్గర మాత్రమే ఈ కెమెరాస్ అవైలబిలిటీలోకి వస్తాయి. మీకు ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు కింద నంబర్స్ స్క్రోల్ అయ్యేటువంటి ఆ నంబర్స్ కాల్ చేసుకున్నట్లు అవైలబిలిటీ ఉంటుంది. లేదా www.megasecure.com వెళ్ళేసి కాంటాక్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఎవరైతే పర్టికులర్ రీజన్స్ బయట ఉన్నారో డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ మండల్ లెవెల్స్లో కానీ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ అవుతాయి. సో అక్కడ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే రామ్ గారు, మా స్టూడియోకి వచ్చి సీసీ కెమెరాల గురించి మాకు తెలియని ఎన్నో విషయాలను మాకు అలాగే మా ప్రేక్షకులకు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇవాళ మనం CCTV వివరాల గురించి మెగాస్ కంపెనీ CCTV నిపుణులు మిస్టర్ రామ్ గారు మనకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు. మరి వచ్చే ఎపిసోడ్లో మరొక ఎలక్ట్రానిక్ డివైస్ విషయాలతో మీ ముందుంటా. గుడ్ బై, టేక్ కేర్, బాయ్.